ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలియడం జరిగింది. ఇంతకుముందు డిసెంబర్ 14 వరకు అయితే అప్డేట్ చేసుకునే ఛాయిస్ అయితే మీకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14 2025 వరకు అయితే ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎవరెవరు అప్డేట్ చేసుకోవాలంటే, మీరు ఆధార్ కార్డు తీసుకొని 10 ఇయర్స్ అయినా, లేదా మీ ఫోటో అప్డేట్, లేదా మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే, అప్డేట్ చేసుకునే అవకాశం అయితే మీకు 2025 జూన్ 14 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ సరిపోతుంది కదా. ఇక్కడ 14 జూన్ 2025 ఇచ్చారు కదా. ఇక్కడ మనం తెలుగు చూసుకుందాం. ఇక్కడ రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, చిరునామా కలిగిన సర్టిఫికెట్ మరియు భారతీయ పాస్పోర్ట్ గుర్తింపు కార్డు మరియు చిరునామా రెండింటికి రుజువు ఉపయోగపడతాయి. అంటే ఇవి మనం పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే మన యొక్క 10th మెమో సర్టిఫికెట్ కానీ, 10th మెమోలో ఫోటో అనేది ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికెట్ కానీ, అలాగే విద్యుత్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ 3 మంత్ది మనం అప్డేట్ చేసినా కూడా, అలాగే బ్యాంకు పోస్ట్ ఆఫీసు పాస్బుక్, అద్దె లీజు వంటివి కూడా అప్డేట్ చేసి మన యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరును అప్డేట్ చేసుకునే అవకాశం అయితే మనకు కేంద్ర ప్రభుత్వం జూన్ 14 వరకు అయితే, జూన్ 14, 2025 వరకు అయితే మనకు ఆ అవకాశం అయితే ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.